నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుధాకర్ బాబు ఎక్కటి. నన్ను చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారండి, బరువు తగ్గడానికి ఏం తినాలి, షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు ఏం తినాలి. ఇలా అడుగుతున్న వాళ్ళకి మేము జనరల్గా సజెస్ట్ చేసే కొన్ని ఐటమ్స్ ఉంటాయి. వాటిల్లో ముఖ్యమైనది దోసకాయ అండి. దోసకాయలో క్యాలరీస్ చాలా తక్కువ, నీటి శాతం 95% ఉంటుంది. మినరల్స్, విటమిన్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇది కొంచెం బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఇది ఒక వరం అని చెప్పుకోవచ్చు. అలాగే దీంట్లో ఫ్యాట్స్ కానీ, కొలెస్ట్రాల్ కానీ ఏమి ఉండవు. అందువల్ల సోడియం కూడా లేకపోవడం వల్ల బీపీ పేషెంట్లు కూడా బెస్ట్, కార్బోహైడ్రేట్స్ కూడా లేకపోవడం వల్ల షుగర్ పేషెంట్స్ కూడా ది బెస్ట్ ఫుడ్ అనమాట. దీంతోపాటు మనం పప్పు కూడా కలుపుకున్నట్లయితే ప్రోటీన్స్ అధికంగా అందుతాయి. కాబట్టి ఈ రెండు కలిపి దోసకాయ పప్పు అనేది చాలా మంచి వంటకం అవుతుంది ఇలాంటి వారికి. ఈ వంట ఎలా చేసుకోవాలన్నది ఇప్పుడు ఎక్కటి విజయదుర్గ పావని వివరిస్తారు, చూడండి. హలో ఫ్రెండ్స్, నేను మీ పావని సుధాకర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో దోసకాయ పప్పు ఎలా చేసుకోవాలో నేర్చుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ, కందిపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, చింతపండు, కరివేపాకు, తాలింపు దినుసులు, పసుపు, ఉప్పు, కారం, ఆయిల్, తాలింపుకి సరిపడా ఆయిల్ తీసుకోండి. కందిపప్పుని 2 సార్లు శుభ్రంగా కడిగి అరగంట ముందే నీళ్లు పోసి నానబెట్టుకోండి. దోసకాయ ముక్కలు పైన చెక్కు తీసేసి చిన్నగా సరిపడా ముక్కలు కోసుకోండి. చేదు చూడటం మర్చిపోకండి. దోసకాయ చేదు ఉంటే పప్పు అంతా చేదొచ్చే అవకాశం ఉంది. అరగంట ముందు నానబెట్టుకున్న కందిపప్పులో దోసకాయ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, చింతపండు, పసుపు, కారం ఇలా వేసి కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచి కట్టేయండి. అటు శుభ్రంగా కందిపప్పు అంతా, ముక్కలు అన్నీ బాగా ఉడికి ఉంటాయి. ఇలా ఉడికిన కందిపప్పుని ఒక పప్పు గుత్తు తీసుకుని ఇలా ఉడికిపోయిన కందిపప్పులో పప్పు గుత్తు పెట్టి కూరగాయలు, పప్పు అన్నీ మిక్స్ అయ్యేలాగా పైకి కిందకి కలుపుకోండి. బాగా పప్పు మెదపాలి. అవి కూరగాయ ముక్కలు బాగా మిక్స్ అవుతాయి. దాంట్లో తగినంత ఉప్పు వేసి మళ్ళీ కలుపుకోండి. కళాయి పెట్టి దాంట్లో సరిపడా నూనె పోసి తాలింపు దినుసులు వేయండి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ దంచి వేయండి, లేకపోతే పైకి పేలే అవకాశం ఉంది. దోరగా తాలింపు దినుసులు వేగాక కరివేపాకు వేయండి. కరివేపాకు అన్నీ బాగా వేగాక మెదిపి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసి తాలింపు అంతా కలిసేటట్టు మొత్తం కలిపి పైకి కిందకి కలపండి. గుమగుమలాడే మన దోసకాయ పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలో పప్పు నెయ్యితో పాటు వడ్డించుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈట్ హెల్దీ, స్టే సేఫ్. బాయ్ బాయ్. Like, share and subscribe to our channel.